టొమాటో ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఫిష్, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. టొమాటో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ప్రాసెస్లోకి వెళ్ళేదానికన్నా తేజస్వి గారు, ఫస్ట్ అసలు మెడిటరేనియన్ డైట్ అంటే ఏంటంటే వేగన్ డైట్ తెలుసు, అండ్ చాలా మంది చాలా రకాల డైట్లు చేస్తుంటారు, బట్ నేను ఇదైతే ఫస్ట్ టైం విన్నాను. ఓకే, సో అసలు ఏంటి? సో బేసికలీ మెడిటరేనియన్ డైట్ అంటే ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద మెడిటరేనియన్ రీజన్ అండి. అంటే ఆ రీజన్ ఏంటంటే 5-6 కంట్రీస్ కలిపి ఆ రీజన్ మెడిటరేనియన్ సీ అని ఉంటుంది. ఆ సీ దగ్గర ఉన్న కంట్రీస్ ని మెడిటరేనియన్ రీజన్ వస్తుందండి. అంటే ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్. సో ఈ కంట్రీస్ అన్నీ కలిపి మెడిటరేనియన్ రీజన్ వస్తుందండి. సో ఈ మెడిటరేనియన్ డైట్ అనేది 1960s ఆ టైంలో స్టార్ట్ అయిందన్నమాట. అండ్ ఇట్ స్టార్టెడ్ ఫస్ట్ ఇన్ గ్రీస్ అండ్ ఇటలీ, గ్రీస్లో స్టార్ట్ అయింది. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ దట్ ఈ డైట్ ఇస్ బెటర్ దెన్ ద అమెరికన్ డైట్ ఏం ఫాలో అవుతారో దానికన్నా. సో అమెరికన్ డైట్ మనకు తెలిసిందే, చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ తీసుకుంటారు, అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే తీసుకుంటారు అనమాట. సో ఇలాంటివి కాకుండా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇస్ మన మెడిటరేనియన్ డైట్. యా, సో అందుకే చాలా యాక్చువల్లీ ఒకప్పుడు చాలా ఫేమస్ అయింది ఇది. కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, సో అందుకే అన్ని కంట్రీస్లో ఫాలో అవ్వడం కుదరదు. అండ్ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. యా, ఏం చేయాలి? సో ఫస్ట్ మనం టొమాటో కట్ చేసుకోవాలి. అలాగే అసలు దేని గురించి చేస్తారు ఈ డైట్ని? సో దేని గురించి అని కాదు, అంటే ఇప్పుడు మనం చూసే చాలా డైట్స్ లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, వీగన్ డైట్, ఇవన్నీ కీటో డైట్, ఇవన్నీ ఒక పర్పస్ కోసం అనేది చేస్తారు. మెడిటరేనియన్ డైట్ అనేది నాట్ పర్టిక్యులర్ పర్పస్ లైక్ వెయిట్ లాస్ అలాంటిది కాకుండా జస్ట్ హెల్దీ ఈటింగ్ కోసం అనేది ఈ డైట్ ఫాలో అవుతే మంచిది. ఓకే, అండ్ ఈ పర్టిక్యులర్ డిష్ వల్ల ఏంటండి యూజెస్? ప్రోటీన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అండ్ యాక్చువల్లీ కొంచెం సోడియం కూడా ఉంటుంది. అండ్ ఇట్స్ బేసికలీ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్. ఫిష్ అనేది మనకి రెడీగా సీ ఆర్ రివర్లో కానీ దొరుకుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్డ్ ఫుడ్లోకి రాదన్నమాట. ఓకే, సో ఎనీథింగ్ నేచర్లో అవైలబుల్గా ఉండి తినేదే మెడిటరేనియన్ డైట్. ఓకే, యా. సో ఇప్పుడు ఆయిల్ కూడా మన వాళ్ళు స్పెసిఫిక్ ఆయిలే వాడతారు, లైక్ ఆలివ్ ఆయిల్, ఈ కనోలా ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటివి వాడరు అనమాట. సో ఆలివ్ ఆయిల్స్, ఎందుకంటే అక్కడ ఆలివ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్లస్ అది ప్రాసెస్డ్ చేయకుండా న్యాచురల్గా వాళ్ళు జస్ట్ సీడ్స్ని అంతా గ్రైండ్ చేసి తీస్తారు కాబట్టి వెరీ ఈజీ టు టేక్ ఇట్ అనమాట. ఓకే, సో మొత్తం న్యాచురల్గా ఉన్నవి మాత్రమే మనం ఈ డిష్లో యూస్ అంటే ఈ డైట్లో యూస్ చేస్తూ ఉంటాం. యా, ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. యా, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు నూనె వేసుకుందాం. మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం. ఓకే, నూనె వేయడానికి కదా అశ్విని, మనం ఉల్లిపాయ వేసుకుందాం. సో ఇప్పుడు మనం టొమాటో కూడా వేసుకుందాం. ఉప్పు వేద్దాం. ఓకే, సో మూత పెడతాము ఒక 2 minutes. ఈ లోపల మనం ఫిష్ కట్ చేసుకుందాం. డన్. సో కట్ చేసుకున్నాం కదా అశ్విని. సో మనకి ఉల్లిపాయ, టొమాటో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందాం. ఓకే, ఎక్కడి నుంచి తెప్పించారు? మెడిటరేనియన్ నుంచి తెప్పించారా? యా, అలా ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చింది అనమాట. తీసుకుంటూ కొంచెం మిరియాల పొడి,
జస్ట్ ఇంకొక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అశ్విని. ఓకే. సో హెల్దీ డైట్ కాబట్టి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎస్, లైక్ ఇట్స్ నాట్ అ రెస్ట్రిక్టివ్ డైట్ కాదు కాబట్టి ఎవరన్నా తీసుకోవచ్చు. Okay. సో అయిపోయింది అశ్విని, మనం సర్వ్ చేసేసుకుందాం. రెడీ అశ్విని, టొమాటో ఫిష్ ఫ్రై. ఓకే. సో మెడిటేరియన్ డైట్కి సంబంధించి టమాటో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టమాటో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఫిష్, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి. టమాటో ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టి వేగించుకోవాలి. ఈలోపు ఫిష్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఫిష్ ముక్కలను కొద్దిగా మిరియాల పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టమాటో ఫిష్ ఫ్రై రెడీ.